ఫ్రెండ్స్ అందం ఇప్పటికి కూడా లుక్స్ని బట్టి ట్రోల్ చేస్తున్నారు. 2025లో ఉన్నాం యాక్చువల్లీ. మనం ఇప్పటికి కూడా లుక్స్ గురించి డిస్కషన్ చేస్తారు, లుక్స్ గురించి మాట్లాడతారు, లుక్స్ గురించి అంతలా డిస్కషన్ ఉంటుందని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదప్ప. నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే టాలెంట్ మ్యాటర్స్, టాలెంట్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా లైక్ బాడీ షేమింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి నాకైతే అసలుకే అర్థం కావట్లేదు. ప్రదీప్ రంగనాథన్, ఇంకా తన గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి డ్రాగన్ సినిమా చూసాను నేను. అంటే అంతకుముందు చూసా, మళ్ళీ ఎందుకో లోన్లీగా అనిపించి, మళ్ళీ ఎందుకో ఏదో ఒకసారి చూడాలని అనిపించి డ్రాగన్ మూవీ చూసా. ఇప్పటికి కూడా అసలు బోరు కొట్ల. సినిమా ఒక అర్ధ గంట చూద్దాం లేదా ఒక గంట చూద్దాం, మిగిలింది రేపు చూసుకుందాంలే అని చెప్పి మొదలుపెట్టిన సినిమా మొత్తం చూసేసా. అలా ఉంటుంది ఆ సినిమా. ఆయన గురించి మాట్లాడాలంటే టాలెంటెడ్, తన టాలెంట్ నమ్ముకొని పైకి వచ్చిండు. లైక్ వాళ్ళ నాన్నేం ఎమ్మెల్యే కాదు, వాళ్ళ నాన్నేమి సీఎం కాదు, ఆయనేమి పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. తను చాలా కష్టపడతాడు. లైక్ చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిం తీసే కాడ నుండి పెద్ద పెద్ద సినిమాలు తీసేటటువంటి స్థాయికి వచ్చిండు. ప్రదీప్ రంగనాథన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో. తనకి ఒక ఘోర అవమానమే జరిగింది. తను లైట్ తీసుకోవచ్చు, కానీ ఇప్పటికి కూడా ఈ పట్టుకొని ఈ మొహం కనపడుతుంది చూసారు. ఎలా అనిపిస్తుంది భయ్యా మీకు ఈ మొహం? నిజం చెప్పండి, నాకైతే వాంతి వస్తుంది ఈ మొహాన్ని డైరెక్ట్గా చూస్తే. ఏమా లుక్స్ గురించి మన ప్రదీప్ రంగనాథన్ అంటావు. హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసిన ఫ్యాన్ ఫాలో విన్నారు కదా. అసలు పాపం మనోడు కాబట్టి మొహమాట పడి కొద్దిగా సైలెంట్గా ఉండు. కానీ అదే ప్లేస్లో మన మోహన్ బాబు గారు ఉంటే మైకి తీసుకుని ఇంకోళ్ళే. నిజంగా దిగిన తప్పలేదు. లేడీస్ అండ్ రెస్పెక్ట్ బ్రో అంటే ఎందుకు ఇవ్వాలి బ్రో? ఒక హీరోని మొహం పట్టుకొని ఈ విధంగాన అంటే ఏంది? మన రజనీకాంత్ గారే కలర్ కాదు, లేవలేదా? మన ధనుష్ ఏమీ అంత టాలెంటెడ్ కాదు. ఫస్ట్లో తను చూసినప్పుడు వీడియో హీరోరా అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారంట. తను లేవలేదా? సిచ్యువేషన్ లైక్ టాలెంట్ ఇంపార్టెంట్, లుక్స్ గానే కాదు, కలర్ గానే కాదు అనమాట. ప్రదీప్ రంగనాథన్ ఏదో మన దగ్గరకు వచ్చిండు అని చెప్పి ఆయన పట్టుకొని మీ లుక్స్ అంత బాగోవు, మీరు హీరో ఎలా అయ్యారని చెప్పి మొహాన్ని అడగటం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అన్న మొహం అయితే చిన్నపోయింది. పక్కన ఉన్నటువంటి ఇంకొక ఆయన అందరూ హీరో మెటీరియల్లే అని చెప్పి ఎగురు చాలా స్పోర్టివ్గా చెప్పిండు. అదే ఆ ప్లేస్లో నేనుంటే బాగురా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఇదైతే ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్గా మారింది. దీని గురించే ప్రతి ఒక్కరు అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వేమన్నా అంత అందంగా ఉన్నావా? ఒకళ్ళ అందం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు లుక్ పరంగా ఏమన్నంత బాగున్నావా? ఒకళ్ళ లుక్ గురించి నువ్వు డిస్కషన్ చేయడానికి నువ్వెవరు అనేటటువంటిది నాకు ఉండేటటువంటి మొట్టమొదటి క్వశ్చన్ అనమాట. మరి ఎలాంటివి ఇంకా ఎన్ని చూడాలి? లైక్ ఇప్పుడు 2025లో ఉన్నా కానీ ఇలాంటి దరిద్రమైనటువంటి మాటలు ఎలా వినాలి? రీసెంట్గా తాత వస్తాడే అదర్రగొట్టి పోతాడే అని చెప్పి తాత మన మంచక్కనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఎలా అడిగిందంటే, మీరు ఏజ్లో కూడా ఇలాంటి బట్టలు వేస్తారా అని చెప్పి అడిగిండు. ఏమంటే మంచక్క మీరు ఇదే క్వశ్చన్ని మహేష్ బాబుని అడగగలరా, హౌ డేర్ యూ అని చెప్పి కేసు అయితే పెట్టింది. ఆ తర్వాత ఆ తాత వచ్చి క్షమాపణ అయితే చెప్పిండు. అంటే ఒక మాట అనేయటం, ఒక మాట క్షమాపణ చెప్పటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది కిరణ్ అబ్బవరం. నాకైతే ఆయన కా సినిమా తప్ప ఇంకే సినిమా నచ్చో, అది కూడా అంత అనిపించలేండి, ఏదో ఇట్టు కొట్టేసిండు. ఈ విధంగా తను కూడా నేనైతే రియాక్ట్ అయ్యింది అబ్బా. నేను హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కదా. నాకు నన్ను అడిగితే మీరు రియాక్ట్ అయ్యి ఈ విధంగా మీరు నేను ఒకటండి, మీరు నేను తెలుగు సంబంధించిన వాళ్ళు, ఒకే స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మీరు నన్ను అనండి నేను పడతా, నేను మిమ్మల్ని అంట మీరు పడతారు. కానీ ఒక పక్క స్టేట్ నుండి వచ్చినటువంటి హీరోని మీరు ఈ విధంగా మీ లుక్స్ బాగలేవు, మీరు ఎలా హీరో అయ్యారు అని చెప్పి మీరు అడగటం ముమ్మాటికి తప్పండి అని చెప్పి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిండు. నిజంగా కిరణ్ అబ్బవరం అన్న మీద రెస్పెక్ట్ అయితే జయ్యని పెరిగింది. నిజంగా అన్న నీ కేరాంప్ మూవీ అయితే నేను ఖచ్చితంగా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఇంకా నాకు ఉండేటటువంటి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇదే క్వశ్చన్ని మీరు జూనియర్ సినిమా అప్పుడు ఆ హీరోని ఎందుకు అడగలేదు? ఆ హీరో చూసుకున్నట్లయితే లుక్స్ పరంగా ఏమంత అందగాడు కాదు. అంటే నేను మళ్ళీ జనరలైజ్ చేస్తానని చెప్పి మీరు అనమాకండి. హీరో ఎవడైనా హీరోనే, నువ్వైనా హీరోనే, నేనైనా హీరోనే. ఇదే క్వశ్చన్ని జూనియర్ మూవీ హీరోని ఎందుకు అడగలేదు అంటే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అండ్ వాళ్ళు ఎంపీ అనుకుంటా, వాళ్ళ చుట్టాలు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆయన్ని మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఇంక వద్దులే, బూతులు వస్తున్నాయి, వేరే సీన్ ఉండేది. లైక్ సావు దింగుతారు కూడా, అంత దాకా వెళ్ళిద్ది. ఎందుకు ఆయన అడగలేకపోయారు అని అంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫ్యామిలీకైనా ఆయన రాజకీయ పరంగా గట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి మనం అడగలేము. ఇంకా వేరే ఇండస్ట్రీ నుండి హీరోస్ వస్తూనే ఉన్నారు. లైక్ మన ఆయన ఎందుకు అడగలేదు మీరు? లైక్ రీసెంట్గా వచ్చింది కదా ఒక సినిమాతో, ఆయన ఎందుకు అడగలేరు? అండ్ వేరే ఫ్యామిలీస్ నుండి వేరే స్టార్ కొడుకులు వీళ్ళంతా వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? ప్రదీప్ రంగనాథన్ ఎలా అడిగారు అని అంటే, తను చూసుకున్నట్లయితే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, వాళ్ళ మామేమి ఎంపీ కాదు, వాళ్ళ నాన్నేమి ఎమ్మెల్యే కాదు, వాళ్ళకి సీఎంతో పెద్ద సంబంధం లేదు. జస్ట్ లైక్ ఒక షార్ట్ ఫిలింతో మొదలుపెట్టి లవ్ టుడే అనేటటువంటి కాన్సెప్ట్ ఒక షార్ట్ ఫిలిం లాగా తీసిండు. ఇంకా అది విజయం సాధించింది. ఆ తర్వాత కొద్దిగా ప్రొడ్యూసర్ని పట్టుకొని చాలా కష్టపడి అతి తక్కువ బడ్జెట్లోనే లవ్ టుడే
లాంటి సినిమాని అయితే నిర్మించిండు. ముందైతే తమిళ్లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ విజయం అక్కడ సాధించింది. మాకు కూడా కావాలి అని చెప్పి తెలుగులో డిమాండ్ చేస్తే డిమాండ్ మేరకు సినిమాని అయితే రిలీజ్ చేశారు. సినిమా చూస్తున్న కానుండి అయిపోయిన దాకా ఏ రోజు కూడా ఎవడు ఈడి హీరో ఏంద్రా అని ఒక్కడల్లా పోయా, ఒక్కడ అనలేదు. ఏ యొక్క ఆడియన్ అనలేదు, ఏ యొక్క రివ్యూ ఇచ్చేవాడు కూడా అనలేదు. లుక్స్ పరంగా కూడా తను ఎవరు కూడా ట్రోల్ చేయలేదు. బాగుండు, చూడనీకి మంచిగా ఉన్నాడు, అందంగా ఉండు, ఓకే కాన్సెప్ట్ కొత్తగా ఉంది అని చెప్పి తను అన్నారు. ఈ విధంగా ఏ ఆడియన్ కూడా ఇంతమందికి క్వశ్చన్ చేయలేదు. ఇంతమంది రివ్యూ ఇస్తున్నారు కదా అంటే లైక్ తప్పు కనుకో మాకని మార్టిన్ సినిమా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏం హీరో ఎలా అయినరా అని. ఈ విధంగా వేరే వేరే వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, కానీ ప్రదీప్ రంగనాథన్ చూస్తుంటే మన ఇంట్లో పిల్లగాడు అనేటటువంటి ఫీలింగ్ అవుతుంది. మన ఇంటి పక్కన కుర్రోడు, మన ఇంట్లో పిల్లగాడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. మరి ఆయన్ని ఈ విధంగా అడగడం అయితే నిజంగా నన్ను అయితే బాధనైతే గురి చేసింది అనమాట. 2 పాయింట్లు మాట్లాడదలుచుకున్నా. హీరో అంటే లుక్ బాగుండాలా కానే కాదు, టాలెంట్ మ్యాటర్స్. ఫస్ట్లో రజనీకాంత్ గారు కండక్టర్గా చేస్తున్నప్పుడు ఆయనలో ఒక డైరెక్టర్ ఒక మ్యాజిక్ చూసి ఆయన్ని హీరో అవుతామంటే ఆయనే అనుకుండు నేను హీరో ఎలా అవుతాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ అయ్యిండు. Day 1 సినిమా వస్తే 200 కోట్లు ఈజీగా కొట్టగలడు. ఆయన ఏమంత అందగాడు కాదు కదా, ఆయన అయింది కదా. అండ్ ధనుష్ చూసుకున్నట్లయితే ఫస్ట్లో అసలు నాకు సినిమాలే వద్దన్నంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి. అయినా కానీ ఇవన్నీ వద్దు, వీడి హీరో ఏంట్రా అనే దగ్గర నుండి వీడిరా హీరో 3 నిమిషాల పాటు కొట్టిండు. లుక్స్ ఏమన్నా అంత ఉంటాయా? అయినా కానీ ఆయన కాలేదా? రాఘవ లారెన్స్ టాలెంట్ని నమ్ముకొని వచ్చినటువంటి. ఈ విధంగా చాలామంది నిరూపించారు మనం హీరో అవ్వాలి అని అంటే మనం అందంగా ఉండాల్సిన అవసరం లేదు, మనం కలర్ ఉండాల్సిన అవసరం లేదు, 6 ఫీట్స్ ఉండాల్సిన అవసరం లేదు. టాలెంట్ గుద్దల్లం ఉండాలా, ఎంచుకునేటటువంటి కాన్సెప్ట్స్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మనం ఆటోమేటిక్గా హీరో అవుతాం అని చెప్పి అందరూ నిరూపిస్తూనే ఉన్నారు. ఒకవైపు ఇలా నిరూపిస్తూనే ఉంటే ఒకవైపు ఏమో జర్నలిస్ట్ అయినా మీడియా అయినా వాళ్ళని తొక్కేయాలి. ఏం లేదు, ఎలాగైనా సరే వైరల్ అవ్వాలి అనేటటువంటి ఒక పాయింట్ మీద వీళ్ళు ఈ విధంగా వాగుతున్నారు. లేదా ఈ విధంగా వాళ్ళ యొక్క మనోభావాలు అంటే లైక్ వాళ్ళని కించపరచాలి. అంటే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమా తీసిండు, డ్రాగన్ తీసిండు, డ్యూడ్ తీసిండు, లవ్ ఇన్సూరెన్స్ కంప్లైంట్ చేస్తాడు, ఇంకనైనా ఒక 5-6 సినిమాలు ఆయన లైన్అప్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆయన అనుకుని ఉండడు నేను హీరోనేందని. ఆయన అలా అనుకుంటే ఇండస్ట్రీకి వచ్చేవాడు కాదు. ఈ విధంగా ఒకప్పుడు నేను ఇందాల ఆయన ఒక ట్వీట్ చూసా, 2014లో లింగా మూవీ టికెట్ నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది మీకు కావాలా అని చెప్పి ట్వీట్ చేసిండు ఒకప్పుడు ట్విట్టర్లో. అలా కింద స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి ప్రదీప్ రంగనాథన్. సో ఆయన కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతుండు. మంచిగా కాన్సెప్ట్ ఉంటే చాలు జనాలు నన్ను ఆదరిస్తారు. ఇగో 100 కోట్లు, మనం 100 కోట్లు అంటే మాటలు కాదు, 100 కోట్లు అనేటటువంటిది పెద్ద పెద్ద హీరోలకు కూడా గుద్దల్లం అవుతుంది. ఒక హీరో పాపం ఎప్పుడు నుండో 200 కోట్లు కొడతా అని చెప్పి కంటనే ఉండు, ఇంత మట్టికి కొట్టలేదు. కానీ ప్రదీప్ రంగనాథన్ ఏ రోజు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఓవర్గా మాట్లాడు, ఓవర్ బిల్డప్ ఇయ్యడు. కానీ లవ్ టుడే చిన్న సినిమాతో 100 కోట్లు కొట్టిండు, డ్రాగన్ కూడా 100 కోట్లు కొట్టిండు. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ డ్యూడ్ సినిమాతో కూడా ఇంకో 100 కోట్లు కొడతాడు, వస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. లవ్ టుడేలో కూడా అదే, ఫస్ట్ బాగా నవ్వించిండు, ఆ తర్వాత బాగా ఏడిపించిండు, ఆ తర్వాత విజయం అయితే సాధించిండు. ఈ విధంగా ఒక హీరోకి ఉండాల్సినటువంటి క్వాలిటీలన్నీ కూడా తనకైతే ఉన్నాయి. అయినా ఈ విధంగా లుక్స్తో మాట్లాడే వాళ్ళని చెప్పుతో కొట్టాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే నిజంగా కలుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాధాకరం. కిరణ్ అబ్బవరం అన్న మాట్లాడిన తర్వాత ఈ మాటలు అయితే ఇంకా బాగా వైరల్గా మారే అని ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పి తను చెప్పిండు. నేను కూడా దీన్ని అసలు ఇక ఏమనాలి అనేటటువంటి బూతులు వచ్చేస్తున్నాయి. లేడీస్ కాబట్టి చాలా కంట్రోల్లో ఉన్నా, అది ఇదే ప్లేస్లో తాతున్నా ఎవరైనా మగ జర్నలిస్ట్ ఉంటే మట్టికి ఇంకో లెవెల్ ఉండేది, ఇంకొన్ని మాటలు వచ్చాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందనమాట. ఇక ఆపండి, లుక్స్ బాగుండాలి అనేటటువంటి ట్రోల్ చేయడం ఆపండి, బాడీ షేమింగ్స్ ఆపండి. గట్టిగా మాట్లాడితే ఆమె చేసింది బాడీ షేమింగే, దాన్ని ప్రదీప్ రంగనాథన్ సీరియస్గా తీసుకోవాలా. కుక్కలో వాగుతుంటే ఆ కుక్కతో నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయిండు, తన పనితో తను చేసుకుంటుండు. సో ఈ విధంగా అయితే చేయడం ముమ్మటికి తప్పు ఫ్రెండ్స్. ఈ విధంగా మాట్లాడడం కూడా ముమ్మటికి తప్పు అనమాట. ఆమెకైతే ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అపాలజీ తెలియజేయాలి. ఇందాక కిరణ్ అబ్బవరం మాట్లాడుతున్నా కానీ నేను మాట్లాడింది నువ్వు విన్నావా అని చెప్పి కిరణ్తో డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తుంది. చేసిందే లంగా పని, వాగిందే తప్పుడు పని. నీ మొహం పట్టుకుని ఎవరైనా అన్నారు 2 రోజులు నువ్వు జర్నలిస్ట్ ఎలా అయినా నీ మొహానికి, నీ మొహం చూస్తేనో మాకు డోక్ వస్తుంది, నేను డైరెక్ట్గా చూస్తేనో మాకు వాంతి వచ్చేస్తుంది, అలాంటిది నువ్వు ఎలా అయినా అని చెప్పి ఎవరైనా నేను అడిగారా? అడిగొండరు. ఎందుకంటే ఎదుటోళ్ళకి సంస్కారం ఉంది, నీకు లేదు. ప్రదీప్ రంగనాథన్ ఆ మాట అన్నాక నీ లుక్ నువ్వు ఎప్పుడేం చూసుకున్నావా, నీ మొహంలో అద్దం ఎప్పుడేం చూసుకున్నావా? చూసుకోవాలా కదా, నువ్వెట్టైనా జర్నలిస్ట్ అని చెప్పి ప్రదీప్ కూడా అలా అనకుండా తను మాట్లాడిందే తప్పురా అని చెప్పి కిరణ్ కన్వే చేసేటటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆయన మీద వాదన పెట్టుకుంటుంది. ఇది ముమ్మాటికి తప్పు అనమాట. దీని మీద మీకు ఆమె కూడా తప్పకుండా కింద తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.